నమస్తే. ప్రస్తుతం మనతో బీజేపీ లీగల్ సెల్ మరియు సోషల్ మీడియా మెంబర్ మోనికా సుంకర గారు ఉన్నారు. మాట్లాడదాం రాజకీయం తెలంగాణలో ఎలా ఉండబోతుందని. అక్క నమస్తే. జీ నమస్తే. ముందుగా చెప్పండి, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వేవ్ ఎలా ఉండబోతుంది? ఇది ఎంపీ ఎలక్షన్ వేవ్ కాదండి, ప్రధాని వేవ్. అండ్ ప్రధాని వేవ్లో రేస్లో కేవలం మోదీజీ ఉన్నారు. హీఈస్ ద ఓన్లీ హీరో ఆఫ్ ద నేషన్. ఈ దేశ ప్రతిష్ట కానీ ఈ జాతి గౌరవాన్ని కానీ కాపాడే వ్యక్తి కేవలం నరేంద్ర మోదీ మాత్రమే అన్న విషయం భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు గ్రహించారు. కాబట్టి ఆయన వెంట అందరూ ఉన్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ బీజేపీ క్యాండిడేట్స్ చెప్పేసింది, కానీ కాంగ్రెస్ పార్టీ కొంతమంది అభ్యర్థులు చెప్పాలి, అండ్ బీఆర్ఎస్ పార్టీ ఏమో కొంతమంది అభ్యర్థులు ప్రకటించడంగా కూడా ఎగిరిపోతున్న పరిస్థితి. సో దీన్ని ఎలా చూస్తారు అక్కడ? కొంచెం మీరు బీఆర్ఎస్ని పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే అది భూస్థాపితం కాబోతుంది. ఆడ క్రెడిబిలిటీ అనేది మొత్తానికి పోయింది. కూతురేమో ఒక స్కామ్లో, కొడుకు ఒక ట్రాప్లో, తండ్రి ఇంకో ట్రాప్లో. సో దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ విషయానికి వస్తే దానికి ప్రధాని అభ్యర్థి ఎవరో అనేది క్లారిటీ లేదు వాళ్ళకు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఓటు మురికి కాలువలు వేసిన దాని కిందకి సమానమవుతుంది. అందుకనే ప్రధాని అభ్యర్థి విషయంలోనే క్లారిటీ లేని ఆ పార్టీకి ఏం ఎజెండా ఉంటుంది, ఏం ప్లానింగ్ ఉంటుంది, ఏముండదు. అందుకనే మీ అమూల్యమైన ఓటుని కేవలం భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. హ్యాట్రిక్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కాబోతున్నారు. కాబట్టి అంత హిస్టారిక్ దానిలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అంటే మీరు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటేయాలి. మీరు బీఆర్ఎస్ని పక్కకు పెట్టండి అని మీరు అంటారు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఇదే అలిగేషన్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీ గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టారు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్ ఏ విషయంగానైనా ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చీప్ పొలిటికల్ ఎజెండా తీసుకొచ్చింది. నెక్స్ట్ మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక స్త్రీ అయి ఉండి ఒక నీచమైన స్కామ్లో ఇరుక్కొనుంది. ఇక కొడుకు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ చేసినాము అంటారు, ఒకసారి మేము ఎప్పుడు చేసినాము అంటారు, ఒకసారి ఏమో మొన్ననేమో జై శ్రీరామ్ అంటే మీకు అన్నం పెట్టదు అని, నిన్ననేమో జై శ్రీరామ్ అంటాం కానీ బీజేపీని దొక్కుతామని, రేపు అదే కేటీఆర్ జై మోదీ జై భారతీయ జనతా పార్టీ అంటారు. సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తలేదు, వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ని పక్కన పెట్టాల్సిందే. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా చేసిన నీచ రాజకీయాలని ఎప్పుడు కూడా సమర్థించలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. ఇంకోటి చెప్పండి, మొన్న రీసెంట్గా కేసీఆర్ కూడా ఏం చెప్తారంటే తెలంగాణ ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్ని గెలిపించారు అని చెప్పి చెప్తారు. అంటే ప్రజల నిర్ణయాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. అవును, మూర్ఖత్వానికి పరాకాష్ట ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లది ఉంది. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్నారు. పోనీ ఎంపీ ఒక అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థి కూడా నేను అక్కడ పోటీ చేయను అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలనో దిక్కుదోచని పరిస్థితుల్లో ఇదివరకు వాళ్ళు అనుభవించిన పవర్ని ఇప్పుడు వాళ్ళు మొత్తంగా పోయేసరికి వాళ్ళకి ఏం మాట్లాడాలనో తెలుస్తలేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. దాన్ని మనం ఇగ్నోర్ చేయాలి, క్షమించేసేయాలి ఇన్ అదర్ వర్డ్స్. నెక్స్ట్ మోదీ వంటి ట్రాన్స్పరెంట్ లీడర్, మోదీ వంటి అన్కరప్ట్ లీడర్, మోదీ వంటి ఒక డెడికేషన్ ఉన్న లీడర్, మోదీ వంటి ఒక హిస్టారికల్గా అంత చారిస్మాటిక్ ఉన్న లీడర్ ప్రపంచంలోనే అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి మోదీని మా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది. కాంగ్రెస్కి ప్రొజెక్ట్ చేయడానికి అభ్యర్థి లేరు. రాహుల్ గాంధీ ఇంటెలిజెన్స్ చూస్తే ఆయన ఇంటెలిజెన్స్తో ఆయన ప్రధాని అభ్యర్థి అంటే అందరికి భయమవుతుంది. అయ్యో ఇలాంటి వ్యక్తి మనకు ప్రధాని అయితే ఎట్లా అని భయమవుతుంది. నెక్స్ట్ ఆయనను ప్రధానిగా అందాము అంటే వేరే వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, అఖిలేష్ యాదవ్ నేను ప్రధాని అభ్యర్థి అంటారు. ఇంకొక ఆయన అంటే వాళ్ళ కొడుకులు వాళ్ళు మేము ప్రధాని అభ్యర్థి అంటారు. మొన్నటిదాకా అసలు కేజ్రీవాల్ ఉండేది ఉంటే కేజ్రీవాల్ కూడా నేనే ప్రధాని అభ్యర్థిని అనేవారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆయన లిక్కర్ స్కామ్లో దొరికిపోవడం వల్ల ఇప్పుడు ఆయన అనలేకపోతున్నాడు. కాబట్టి ప్రధాని అభ్యర్థికి క్లారిటీ లేని కాంగ్రెస్ని మనము ఈజీగా తొక్కేయచ్చు, అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఓటు ఎవరికి వేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మోదీయే దేశానికి సేఫ్టీ, మోదీయే దేశానికి సెక్యూరిటీ, మోదీయే దేశానికి ప్రతిష్ట, మోదీయే ఈ జాతి గౌరవానికి ఉండాల్సిన వ్యక్తి అనే ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి డెఫినెట్లీ అన్డౌటెడ్లీ పబ్లిక్ అందరూ కూడా బీజేపీకే ఓటేస్తారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండడం వల్ల ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేదా ఇంకేదైనా చీప్ పొలిటికల్ ట్రిక్స్తోని ఏమైనా చేస్తే కొన్ని సీట్లు ఏమైనా కాంగ్రెస్ సాధించవచ్చు. బట్ దెన్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు సాధించినా సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేది లేదు. ఎట్లయినా సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేది మోదీ ప్రభుత్వమే. కాకపోతే తన దగ్గర ఉన్న అధికారంతో
మిస్యూజ్ చేయడంలో రేవంత్ రెడ్డి ఎక్స్పర్ట్ కాబట్టి, ఓటుకు నోటులో ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి, మళ్ళీ ఇట్లనే ఓటు నోటు లాంటి ఏమైనా చీప్ ట్రిక్స్ చేసి ఏమన్నా ఒక 4-5 సీట్లు ఎక్కువ తెచ్చుకోవచ్చు, అంతకు మించి ఇంకేం లేదు. సో ఈ ఎంపీ ఎలక్షన్స్ తెలంగాణలో 17 సీట్లు ఒక దిక్కు అయితే 16 సీట్లు ఒక దిక్కు అయితే ఒక్క సీట్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత గారు ఒక దిక్కు అని చెప్పేసి అందరూ అంటున్న పరిస్థితి. ఎందుకంటే ఓల్డ్ సిటీలో చూసుకోవచ్చు, మనం గతం నుంచి ఎప్పుడు చూసినా ఎంఐఎంఏ మెయిన్గా ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు మాధవీలత గారిది ఎలా ఉండబోతుంది అక్కడ ఓల్డ్ సిటీలో? మొత్తం భారతదేశంలో 543 చోట్లల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిల్చుంటున్నారు, పోటీ చేస్తున్నారు. ఒక్క సీటు కోసం మాట్లాడడం కాదు. ఎట్లా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, మా అభ్యర్థి నరేంద్ర మోదీ, మా గుర్తు కమలం పువ్వు. ఈ ఎజెండాతో మేము ప్రజల్లోకి వెళ్తామే తప్ప ఎలాంటి థాట్ ఉండదు. కాబట్టి అది హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ఇంకెక్కడైనా కానీ ఒకటే, మా అభ్యర్థి నరేంద్ర మోదీ, మా గుర్తు కమలం పువ్వు. అక్కడికి వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్ పక్కకు పెడదాం. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో 100 రోజులు 120 రోజులు అయిపోతుంది. సో ఎట్లుంది పాలన మంచిగా ఉందా? అంటే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ అమలు అవుతున్నాయి అనుకుంటారా ప్రజలు? ఒక్క గ్యారెంటీ కూడా చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి గారు. గ్యారెంటీలు పక్కకు, కనీసం చెంగిచెర్లలో అంత ఇష్యూ అయితే పట్టించుకోలేదు కదా, దానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేనంత దౌర్భాగ్య స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అంటే ఇంత ఇన్కాంపిటెంట్ గవర్నమెంట్ని రన్ చేస్తున్నారు. ఎందుకు రన్ చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. 6 గ్యారెంటీలు నెరవేర్చకపోవడం ఒక మాట అయితే, ఆయన 5 సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటారా లేదా అనే గ్యారెంటీ కూడా లేదు ఇక్కడ. కాబట్టి గ్యారెంటీ లేని పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన ఎలాంటి స్టెప్స్ తీసుకుంటలేరు, ఏ గ్యారెంటీలను ఫుల్ఫిల్ చేయట్లేదు, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. దానికి కారణం మనకు క్లియర్గా తెలిసింది, ఆయనది గ్యారెంటీ లేని పదవి కాబట్టి ఆయనకే అక్కడనే గుంపు మేస్త్రీలలో నేను గుంపు మేస్త్రి అంటే నేను గుంపు మేస్త్రి అని కొట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఏ గుంపు మేస్త్రి సీఎం ఉంటారో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల ఆయన ఏ గ్యారెంటీని ఫుల్ఫిల్ చేయలేరు. కాకపోతే ఆయన ఒకటి ఏమంటున్నారంటే, సెంట్రల్లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చేది ఉంటే అప్పుడు మేము ఈ గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేస్తామని. అంటే ఆయన ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్లీ, మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సెంట్రల్ ఎట్లాగో కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, ఇక్కడ మేము ఈ గ్యారెంటీలు ఇయ్యము, మేము ఈ పనిలో 5 ఏళ్లలో ఎంత లూటీ చేసుకోవాలన్నా అంత లూటీ చేస్తాం. ఆల్రెడీ సర్ప్లస్ బడ్జెట్ని కేసీఆర్ గారు లూటీ చేసిండు, ఈయన ఇంకింత లూటీ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే లంకె బిందెల కోసం పోయినామని ఒకసారి అంటారు. అంటే వీళ్ళు ఎప్పుడు చూడు డబ్బులు ఎట్లా చేసుకోవాలంటే, పాలిటిక్స్ అనేది వాళ్ళకు ఒక బిజినెస్ ఎజెండా మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఇట్లా వీళ్ళు కాంగ్రెస్ చేసిన చెత్తను, బీఆర్ఎస్ చేసిన చెత్తను సాఫ్ చేసి దేశాన్ని కాపాడుకుంటాం. ఎందుకంటే మాకు దేశం పట్ల ఒక నిబద్ధత ఉంది, ధర్మం పట్ల ఒక నియతి ఉంది. కాబట్టి మాకు ఈ క్లీనింగ్ ప్రాసెస్ తప్పదు. ఇట్లాంటి పార్టీస్కి మనం గవర్నమెంట్లోకి వస్తే దురదృష్టవశాత్తు మనల్ని లూటీ చేయడం అనేది వాళ్ళకు కూడా తప్పదు. సో తెలంగాణలో తుక్కుగూడ సభతోనే అధికారంలోకి వచ్చారు, 6 గ్యారెంటీలు అని చెప్పేసి వచ్చారు. అదే తెలంగాణలో మళ్ళీ తుక్కుగూడలో 5 పాంచ్నే అని చెప్పేసి తీసుకొస్తారు. సో ఎలా ఉండబోతుంది ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ వాళ్ళది? వాళ్ళ మేనిఫెస్టోకి ఎలాంటి ఫ్యూచర్ లేదు. ఎందుకంటే ఎట్లాగూ ప్రధాని అభ్యర్థియే లేదు, వాళ్ళు ప్రధాని అయ్యేది లేదు. ఏ మేనిఫెస్టో పెట్టినా దానికి ఎట్లాంటి క్రెడిబిలిటీ ఉండదు. మీరు తుక్కుగూడలో పోయి అక్కడ ఎలెక్ట్ అయ్యారు కాబట్టి, అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిండ్రు కాబట్టి, మళ్ళీ అక్కడ మేనిఫెస్టో చేసినప్పుడు ఒకసారి మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు నిబద్ధత ఉంటే, మీకు లోపల కనీసం కొంచెమన్న మానవత్వం ఉంటే చెంగిచెర్ల వెళ్ళండి. అక్కడ 40 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేసీఆర్ గారు కట్టిస్తే 6 ముస్లిం ఫ్యామిలీలకు 40 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రే. అక్కడ మిగిలిన 30 హిందూ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు అధికారం లేదు? ఆ డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి ఎందుకు అధికారం లేదు? వాళ్ళకి ఎందుకు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ మైనారిటీకే ఇస్తారనమాట, హిందువులకు ఎలాంటి న్యాయాలు జరగవు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి ఇట్లాంటి పార్టీని పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీతో నిలబడితే అందరికీ సమన్యాయం చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుంది. చివరి చెప్పండి, తెలంగాణలో 17 స్థానాలకి బీజేపీ ఎన్ని గెలవబోతుంది? బీజేపీ ఎన్ని గెలుస్తుంది అన్న దానికంటే కూడా నరేంద్ర మోదీ గారు ప్రధాని అవ్వాలి అని ప్రతి భారతీయుడి మదిలో ఉంది. మేము 400 పార్ కోసం పనిచేస్తున్నాం, మోదీ ప్రధాని అవ్వడం కోసం పనిచేయట్లేదు. ఎందుకంటే మేము పని చేసినా చేయకున్నా కూడా నరేంద్ర మోదీ గారే ప్రధాని అవుతారు. హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్, వరల్డ్ రికార్డ్, భారతదేశంలో ఇప్పటివరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కొట్టని రికార్డు నరేంద్ర మోదీ గారు ఆ ట్రాక్ రికార్డ్ని బ్రేక్ చేయబోతున్నారు, నో డౌట్. కాకపోతే మేము 400 పార్కి ఎందుకు ట్రై చేస్తున్నామంటే, మొత్తం అంటే బలవంతుడికి ఇంకొంచెం బలం అందించడం కోసం. కాబట్టి సీట్లు కాంగ్రెస్కి ఎన్నొచ్చినా అవన్నీ వేస్ట్ సీట్లు. కాబట్టి ప్రజల్ని నేను కోరుకునేది ఏంటంటే, మీ అమూల్యమైన ఓటుని
కాంగ్రెస్కి వేసి మురికి కాలువలో వేసే బదులు భారతీయ జనతా పార్టీకి వేసి ఒక హ్యాట్రిక్ ప్రధానికి చేసే గొప్ప కార్యక్రమంలో మీరు కూడా మీ పార్టిసిపేషన్గా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అంటే మీరు ఓటు భారతీయ జనతా పార్టీకి వేయాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.